ధన్కర్జీ రాజీనామా చేసిండ్రు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ సభాపతి మన జగదీప్ ధంకర్ గారు రాజీనామా చేసిండ్రు. నిన్న కమెంట్, అరే నువ్వు ఎందుకు మాట్లాడతలేవురా గిరీష్, జగదీప్ మన ధన్కర్జీ గురించి ఎందుకు మాట్లాడతలేవురా అంటే, మొన్న రాత్రి మొత్తము ప్రొసీడింగ్స్ చూసి, అంటే పార్లమెంట్ సెషన్స్ చూసి దాన్ని ఎట్లా సమప్ చేస్తున్నాము, రాజీనామా చేసిందంటే కొంచెం చదివేదాకా కూడా ఓపిక ఉండాలి కదా జనాలకు. కంప్లీట్గా మనము చూడాలి కదా, అసలు ఏం జరుగుతుందన్నది చూడాలి కదా. సీన్ కట్ చేసిపోతే, చిట్టా లోపలికి పోతే ధన్కర్ గారు రాజీనామా చేశారు, అంత డౌట్ లేదు. ఆయన తన ఆరోగ్య కారణాలు అందులో మెన్షన్ చేస్తూ, నేను ఇక సేవలు అందించలేకపోతున్నా, నాకు కొంచెం అనారోగ్య కారణాలు ఉన్నాయి అని చెప్పిండు. బరాలు ఆయనకు మార్చిలో బైపాస్ సర్జరీ అయిందని కూడా చెప్తున్నారు. అయితే దాని మీద థాట్ ప్రాసెస్ ఏంది, రూమర్స్ వస్తున్నాయి, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు అని. అంటే నలుగురు 4 రకాలుగానే మాట్లాడతారు. అందుకే 145 కోట్ల జనాభా ఉంటుంది. అందరూ నీలాగా నాలాగా ఒకలేకనే ఉంటే మళ్ళీ 148 కోట్ల జనాభా పీక్ కట్టలగట్టనీకి ఉంటుందా, గడివికనికి ఉంటుందా? జూలై 2025 రసవత్తరమైన నెల. జూలై 22 ఈవినింగ్కి మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధన్కర్జీ గారు రాజీనామా చేస్తారు. ఆయన తన హార్ట్ కండిషన్స్ని స్పెసిఫై చేస్తూ, మెడికల్ అడ్వైస్ తీసుకున్న నేను, అందుకనే ఈ పొలిటికల్ ప్రెషర్స్ నేను తట్టుకోలేను, పొలిటికల్ స్ట్రెస్ నాకు అవసరం లేదు అని చెప్పి రాజీనామా చేస్తారు. ఆయన 3 సంవత్సరాలు తన ఏదైతే ఆఫీస్ ఉండేనో ఆ ఆఫీస్లో ఆయన ఆ ఆఫీస్కి సేవలు అందించిండు. ఇంకా నిజంగా చెప్పాలనంటే ఆయనకు ఛాన్స్ ఉండే, ఇంకొక నాకు తెలిసి 2 ఇయర్స్ వరకేమో ఛాన్స్ ఉండే అని చెప్పి చెప్తారు. అయితే సడన్గా ఎందుకు ఆయన రాజీనామా చేసిండు అని చెప్తే కొన్ని 4 రీజన్స్ చెప్తారు. ఫస్ట్ ఏంటంటే, నితీష్ కుమార్ గారిని మన ప్రెసిడెంట్ని చేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్ని చేస్తున్నారు అని ఒకటి చెప్తారు. ఇంకొకటి మన ఈ ఎన్డీఏ కూటమిలోనే ఆయనకు కొంచెం జర పడి రాలే కొంతమందితోను అని చెప్తారు. థియరీ ఇంకొకటి ఏం చెప్తారంటే, జ్యుడిషియల్ రిమార్క్స్ ఆయన జర ఖతర్నాక్ ఇచ్చేస్తాడు, ఇచ్చి పడేస్తాడు జడ్జిలను, జర అది బెడిసి కొట్టింది ప్రభుత్వంతో అని చెప్తారు. కొంతమంది అయితే ఇక నిజంగానే ఆయన మళ్ళీ హెల్త్ కండిషన్స్ కదా అని చెప్తే, ఇప్పుడు యాక్చువల్గా చిట్టాలకు ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఒక రాజకీయ పదవి దొరికితే అసలు మనం వదిలిపెట్టుకునే పరిస్థితులలో ఉన్నామా? కరెంటు పోయినా వైఫై రోటర్ ఆన్ ఉన్నట్టు యూపీఎస్ పెట్టి నడిపిస్తాం చూడు మనం వైఫైని. ఎందుకంటే వైఫై బంద్ అయిందంటే మనకు సుక్కలు కనబడతాయి కదా. సో అట్లా అతుక్కొని పోతారు, బెల్లంకి ఈగలు అతుక్కపోతే చూడు అట్లా అతుక్కపోతారు. రాజకీయ పదవిని వదిలిపెట్టాలని అంటే నానా సంకలు నాకుతారు, కానీ పదవి మాత్రం వదలరు. అట్లాంటిది ఒక 74 సంవత్సరాల వయసు గల ధన్కర్జీ ఆ పోస్టుని టక్ ఇట్లా రిజైన్ చేసేసి, నేను వెళ్ళిపోతున్నా, నా అనారోగ్య కారణాల వల్ల నేను వెళ్ళిపోతున్నా, నా ఆరోగ్యం నాకు సపోర్ట్ చేస్తలేదు అని చెప్పి టోకర్ కొట్టి వెళ్ళిపోయాడు. 74 సంవత్సరాల ధన్కర్జీ. ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడనే డాట్స్ కనెక్ట్ అవుతాయి. మనం ఎంత దఫనాంచినా, మనం ఎంత మాట్లాడుకోవాలని వద్దు అనుకున్నా కొన్ని బయట పడతాయి, కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఈ 75 సంవత్సరాలు అని చెప్పి ఒక ముద్ద మీదనే దేశ రాజకీయాలలో కంప్లీట్గా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. 75 ఇయర్స్లో ఎవరెవరు రిటైర్ అవుతారు అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. 74 ఇయర్స్లో ధన్కర్జీ ఆఖరికి రాజీనామా చేసిండు. అయితే దీన్ని మనం పెట్టిపోదాం, మాట్లాడుకుంటూ పోదాం. అయితే ధన్కర్జీ ఎప్పుడు రిజైన్ చేసిండు ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్లీ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే ఖతం చేసేసిండు. అది కూడా ఒక సెషన్ ఆయన ఫస్ట్ సెషన్ అటెండ్ చేసిండు, సెకండ్ సెషన్కి ఆయన రాజీనామా చేసిండు. కేలకతం దుకాణం బంద్ అని అన్నాడు, ఆయన హెల్త్ కండిషన్స్ అని చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ నాకు ధన్కర్జీ చాలా ఇష్టం. ఆయన ఆడ చైర్లో కూర్చొని ఒక్కొక్కలోని ఆడిస్తుంటే నిజంగా చెప్పాలనంటే రాజ్యసభలో ఒక కాన్స్టిట్యూషనల్ డీజే ఉంటుంది, అట్లు ఉంటుంది మరి అని అన్నట్టు ఉంటుంది ధన్కర్జీ గారితో. ధన్ ధన్ కాన్స్టిట్యూషనల్ డీజే ఉంటుంది రాజ్యసభలో. ఇవాళ కాన్స్టిట్యూషనల్ డీజే నడిపే మన ధన్కర్జీ ధన్ డీజే బజాయించి అందరిది బజాయిస్తుండే రూల్స్ గీల్స్ పట్టుకొని. ఇవాళ ఆయన మైక్ కింద పడేసిండు, ఇక నేను ఉండా అంటాడు. అయితే సోషల్ మీడియా వారియర్స్ అందరూ షురువైపోయినారు, ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో ఎక్సెట్రా షురువైపోయి ఏమంటారంటే, వెంకయ్య నాయుడు గారు కూడా రాజీనామా చేసిరు అని అంటే ఒకటి అలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలియక సగం మాట్లాడొద్దు రే. ఇష్యూ ఉన్నది ఓకే, రాజకీయ ఉద్దేశాలు ఉత్సాహాలు చాలా ఉంటాయి, దాని మీద మనం చర్చ మనకు తెలియకపోవచ్చు, బట్ ప్రాబబిలిటీస్ కూడా డిస్కస్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ప్రతిదీ కరెక్ట్ ఉండదు ఏది. అయితే సీన్ ఏందనంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో వెంకయ్య నాయుడు గారు కూడా రాజీనామా చేసిరు కదా అని అంటే, వెంకయ్య నాయుడు గారు కంప్లీట్ తన టర్మ్ అయిపోయిన తర్వాత రాజీనామా చేసిండ్రు, ఆయన ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసిరు. బట్ ధన్కర్జీది అట్లా కాదు.
క్వైట్ అపోజిట్. ఇంకా ఆయనకు 2 సంవత్సరాలు మిగిలి ఉండే. అయితే మాన్సూన్ సెషన్ కంటే ముందే, అయితే ఇప్పుడు ఇది విశ్లేషకారులు ఏమంటారంటే మళ్ళీ ఇప్పుడు ఇది హెల్త్గా బహానానా లేకపోతే పొలిటికల్ డ్రామానా అని చెప్పి అలా అపోజిషన్ కూడా మాట్లాడుతుంది, ఇంకా రాజకీయ నిపుణులు కూడా మాట్లాడుతుంటారు ఈ టాపిక్ చాలా. ఎందుకంటే హాట్ కేక్ కదా. ఎందుకంటే ఆయన ఒక ఊపుతుండే రాజ్యసభలో, ఒక్కొక్కళ్ళకి చివాట్లు పడుతుండే. అట్లా మేనేజ్ చేయాలనంటే కూడా జిగర్ల దమ్ము ఉండాలి, ప్రాసెస్ తెలవాలా, ప్రొసీజర్స్ తెలవాలా, కాన్స్టిట్యూషన్ మీద పట్టు ఉండాలా, లా మీద పట్టు ఉండాలా, రాజకీయ నాయకుల మీద పట్టు ఉండాలా. సో ఇది ఒక హెల్త్గా బహానానా లేకపోతే ఆయన ఫ్యాక్ట్గా చెప్పాలంటే పొలిటికల్ డ్రామానా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. హెల్త్గా రీజన్స్ అని చెప్పి ఎవరు అనుకుంటలేరు. బట్ నేను హెల్త్ రీజన్స్ అని అన్నా, కుండ బద్దలు కొట్టేటట్టే మాట్లాడతాం. లెట్ అస్ బ్రేక్ ద ఐస్ నౌ. నేను హెల్త్ కండిషన్స్ ఎందుకు అన్నానంటే 3 hour పాలసీ వర్క్షాప్ ఆయన అప్పుడే తీసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? 3 hour పాలసీ వర్క్షాప్ తీసుకున్న తర్వాత కడక్ చాయ్ బ్రేక్ కూడా తీసుకోలే సారు ధన్కర్జీ. 3 hour పాలసీ కంటిన్యూస్గా తీసుకుంటున్నా కడక్ చాయ్ బ్రేక్ కూడా తీసుకోలే, సెకండ్ కూడా ఆగలే. మార్చిలో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా అయింది బైదివే, అయినా 3 గంటల పాటు పాలసీ నడిపిండు. సో దెర్ ఆర్ నో హెల్త్ రీజన్స్ యాక్చువల్లీ. బట్ అసలు ఏంది, అసలు ఏం జరిగింది మళ్ళీ అంటే ఇప్పుడు నేను జరసేపు అర్నబ్ గోస్వామి లెక్క మాట్లాడాలని అంటే నాకు ఇష్టమైన వ్యక్తి అర్నబ్ గోస్వామి లెక్క. ద నేషన్ వాంట్స్ టు నో అడుగుతుంది తెలంగాణ. మనం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఉన్నాం కాబట్టి ఇవాళ అడుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ద నేషన్ వాంట్స్ టు నో. ఇదే క్వశ్చన్ మార్క్ మన అందరి మధ్యలో వస్తుంది. అందుకే అది కమెంట్ రూపంలో వచ్చింది. ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారు? జర ఊరియాల్సి వస్తుంది, మళ్ళీ రాత్రి అంతా కూర్చొని చదువుతాం కదా, కొంచెం ఊరిస్తాం. అయితే ఈ జగదీప్ ధన్కర్ ఎవరు అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్తో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. నిజంగా చెప్పాలంటే అప్పుడు సాఫ్రాన్ టెర్రర్ అని చెప్పి మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్కి మద్దతు తెలిపి కోట్ల కేసులు కొట్లాడిన ఆర్ఎస్ఎస్ తరపున మద్దతు తెలుపుతూ కోట్ల కేసులు కొట్లాడిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ మద్దతు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అగో ఆర్ఎస్ఎస్కి ధన్కర్ గారే కాదు ఇంకా చాలామంది సపోర్ట్ చేసిండ్రు, అందులో ఈయనొకడు. అయితే వెనకటికి ఈయనని జాట్ల మన ఎలక్షన్స్ అవుతున్నప్పుడు జాట్కి ఒకటి రైతు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి, జాట్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇచ్చేస్తే జర మనకు మంచిగా ఉంటుందని చెప్పి బీజేపీ కూడా ఆలోచించింది, వైస్ ప్రెసిడెంట్ చేసింది. ఏంటంటే ఇవాళ రేపు అట్లంటే మళ్ళీ సిక్కులకు నరేంద్ర మోదీ గారు ఎన్ని చేయలేదండి, అట్లంటే మళ్ళీ ముస్లింలకు ఎంత చేస్తలేడండి నరేంద్ర మోడీ. వాళ్ళు ఓటేస్తున్నారా? సిక్కులు ఆడ భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందండి పంజాబ్లో. సో ఈ కుల రాజకీయాలతోని ఎవరికో ఒకళ్ళకు మంచి చేస్తే యావత్ కులంని మనం ఓనప్ చేసుకోవడం అనేది చాలా క్వశ్చన్ మార్క్. అట్లాంటి ములాయం సింగ్ యాదవ్కి ఏదో పురస్కారం ఇచ్చిండు కదా మోదీ సర్కార్, కట్టలగట్టిరా ఏమైంది ఉత్తరప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్లలో. సో ఈ కుల వ్యవస్థకు మనం బెండ్ అయిపోయి మనం పోయినాం అనుకో, ఈ సెక్యులర్ వాదాలు తెచ్చుకొని ప్రాబ్లం అవుతుంది. జైసే హే వైసే రేంగే. ఆడ మనం సేఫ్గా ఉంటాం, సెక్యూర్గా ఉంటాం. అంతేగాని చెప్పి మనకు అలవాట్లేని వస్తువులలో, అలవాట్లేని వ్యక్తిత్వంలలో మనం ఎంటర్ అయినాం అనుకోండి, బెడిసి కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రిక్షన్ రబ్ అవుతుంది. అయితే ధన్కర్ గారి పేరు భారతదేశంలో ఇంత మోగడానికి ఒక కారణం ఉంది. ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ లెక్క ఉండే. ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్కి ఇట్లా లేకపోయిన ఉంటే మేబీ ఆయనకి ఇంత ట్రాక్షన్ రాకపోయేది. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీని ఆయన హెడ్ ఆన్ తీసుకున్న తత్వం ఆయన భారతదేశంలో పరశురాముడిగా ఒక చిత్రీకరించింది. మమతా బెనర్జీతోని హెడ్ ఆన్ డైరెక్ట్ పొలిటికల్ ప్రాసెస్లకు ఇన్వాల్వ్ అయ్యిండు గవర్నర్ అయినా. సో ఈయన కూడా గడపర గట్టిగానే దించుతాడు కదా రాజకీయాలలో అంటే దించుతాడు, ఆయన వ్యక్తిత్వమే అంత. ఆయన ఈయనే కాదు, ఆయన మస్తు మందికి చివాట్లు పెట్టిండు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులకు కూడా మస్తు జబర్దస్త్ పెట్టిండు. అయితే ధన్కర్ గారు కేవలం ఒక యావరేజ్ వైస్ ప్రెసిడెంట్ కాడాయన, ఇట్లా ఆర్డర్ అని కొట్టే మనిషి కాదాయన. సీదా ఉల్టా హాత్ పచ్చకడ్లు చెప్పి తన పదునైన మాటలతో స్కెచ్ చేసి కసక్కుమని దించే అంటే మాటలతోనే రాజ్యాంగబద్ధంగా. ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా జర అంటే మజాక్లా మాట్లాడిండు. యోగి ఆదిత్యనాథ్ గారిని ఉద్దేశించి కూడా మజాక్లా మాట్లాడిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మహిళలను, కుటుంబ సభ్యులను, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆయన సతీమణులను కూడా డయస్ మీద ఎక్కిపించి డైరెక్ట్ డయస్ కింద ఉంటారు జనరల్గా, మనం ప్రోటోకాల్ ప్రకారము మన ఫ్యామిలీ కింద ఉంటుంది, మనం స్టేజ్ మీద ఉంటాం ఏదైనా ఫంక్షన్ అయితే. బట్ ఆయన అక్కడ కూడా తీసుకుపోయిండు. సో ఇట్లాంటి ఫ్రిక్షన్ ఏమన్నా మళ్ళీ మోదీ సర్కార్తో ఉన్నదా అని అంటే అది వాళ్ళు మాట్లాడాలో మనకు తెలియదు. దట్స్ ఆర్ ఆల్ టూ స్నీకీ అండ్ పర్సనల్ ఇష్యూస్. అయితే రాజ్యసభలో మాత్రము ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన సభాపతిగా ఉన్నప్పుడు మాత్రము కాఫీ విత్ కరణ్ షో ఉంటుంది కదా,
కాకపోతే ఇంకా మస్తు స్పైస్గా ఉంటుంది, కాఫీ విత్ కరెంట్ సప్పగా ఉంటుంది. కాకపోతే టఫర్ క్వశ్చన్స్ రాజ్యాంగబద్ధంగా జట్ సట్ 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 అని వేస్తుండే. అయితే ట్రిగర్ మూమెంట్ ఏంది, మళ్ళీ రాజీనామా ఎందుకు చేసిండు ఇప్పటిదాకా అంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా చెప్పిన. అయితే ఆయన ఏందనంటే నువ్వు చెప్పు నేను చేస్తాననే రకం కాదు, లేదా కాల్ముక్త బాంఛన్ అని చెప్పే రకం కాదు, భజన చేసే తత్వం అసలే కాదు. మళ్ళీ ఆయన ఎందుకు రాజీనామా చేసిండు అని అంటే ఏదో ఇద్దరి మధ్యలో కొంచెం ఇష్యూ అయిందంట, ముగ్గురు మధ్యలో ఇష్యూ అయిందంట. ఇటు నడ్డా గారు కిరణ్ రిజ్జు గారి మాటలతో ఆయనకి ఏదో ఇబ్బంది అయిందనంట. బిజినెస్ అడ్వైజరీ మీటింగ్కి సాయంత్రం ఆయన రమ్మన్నారట. మళ్ళీ వీళ్ళు పోయినరా లేదా కూడా తెలియదు. పోతే అక్కడ ఏమన్నా వాగ్వాదం అయిందా లేకపోతే వాళ్ళు పోలేనందుకు ఈయన కోపం వచ్చిందా, బరాల్ ఆయనకు ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరం అనిపించింది. మీరేంది నాకు చెప్పేది, నాకు తెలియదా నేను ఏం చేయాలో, మీరు ప్రతిసారి నన్ను డిక్టేట్ చేసుడేంది, లేకపోతే ఆ బిజినెస్ ఏమంటారు అడ్వైజరీ కమిటీ మీటింగ్లో పోయినప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడడమా. ఎందుకంటే నడ్డా గారు ఎప్పుడన్నా తెలుసో తెలియకనో అప్పుడు సంఘను కూడా ఉద్దేశించేదో మాట్లాడినరు. సో తెలిసి తెలియని మాటలలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అయినాయా, అది వాళ్ళిద్దరు ముగ్గురు మధ్యలో సమస్య. సో నడ్డా గారు కిరణ్ రిజ్జు గారు అండ్ ధన్కర్ గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే జడ్జెస్తో కూడా ఆయన హెడ్ ఆన్ తీసుకుంటుండే. మళ్ళీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరైతున్నారో ఆయనను కూడా బాగా అపోజ్ చేసిండు. సార్ మీ ఇంట్లో పైసలు దొరికినాయి, మళ్ళీ ఏడికెన్ దొరికినాయి పైసలు అని చెప్పి గట్టిగానే చేసిండు. సో ఇక్కడికైనా కూడా జర ప్రభుత్వం ఇరకాటంలో పడ్డదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా ఆయన వేరే కొన్ని గవర్నమెంట్ డెసిషన్స్లలో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుండే ఆయన పెట్టిండు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే అనలిస్టులు, స్పీకర్లు, మీడియా పర్సన్స్, మీరు అందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధన్కర్ గారికి ఆయన ప్లేలిస్ట్ ఆయనకు ఉంటుంది. మీరు పోయాడ మ్యూట్ బటన్ కొట్టిర్రు అనుకోండి, నువ్వు మ్యూట్ అయిపో నీ ప్లేలిస్ట్ నడవద్దు అని అంటే ఆయన అన్సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తాడు. అంటే యూట్యూబర్ల లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ధన్కర్ గారు ఈ సంఘ శాఖల నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన అవుట్ సైడర్ అని చెప్తారు. ఇప్పుడు ఇది నేను ఒక పొలిటికల్ అనాలిస్ట్ లెక్క వస్తున్నా ఇట. ఇది మూడో ఘట్టంలోకి దిగిన. ఫస్ట్ ఎందుకు అసలు ఏం జరిగింది, తర్వాత ఆయన ఎవరు, ఇప్పుడు మూడోది ఆయన రాజీనామాకు కారణాలైంది అనే దాని మీదకి ఇప్పుడు మెల్లమెల్లగొద్దాం ఇక. అయితే ఆయన ఇన్సైడర్ కాదు, అవుట్ సైడరు. ఇట్లా శాఖ వాలంటీర్ లెక్క పోయి శాఖలకెన్ వచ్చి ఆయన ఇట్లా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పోయిన వ్యక్తి అయితే కాదు. ఆయన సింపథైజర్, ఆర్ఎస్ఎస్ సింపథైజర్. అట్లనే ఆర్ఎస్ఎస్ కూడా ఆయన మీద సింపతి గట్టిగానే చూపించింది. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆర్ఎస్ఎస్ కూడా పెద్దగా వైస్ ప్రెసిడెంట్ గారు ఇట్లా రాజీనామా చేయగానే ఏం మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సైలెన్స్ కూడా ఒక మెసేజ్ ఇస్తుంది. ఏంటంటే అట్లా అయిపోయింది, ఎందుకు అయింది, అసలు ఏం జరిగింది అననే ఆలోచనలు, క్వశ్చన్ మార్కులు కూడా సంఘ నిర్ణయం ఆర్ సైలెన్స్ ఈ క్వశ్చన్స్కి దారితీస్తుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన శాఖ వాలంటీర్ కాదు కాబట్టి, అవుట్ సైడర్ కాబట్టి, మళ్ళీ సంఘ దీని మీద నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది ఎక్సెట్రా, బికాజ్ హీ వాజ్ ఎ సింపథైజర్ టు సంఘ్ అని చెప్పి ఇదొక డిస్కషన్ పలు మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనం చెప్తున్నా. అయితే ఆయనకు భారతీయ జనతా పార్టీ సర్కార్, ఇక్కడ సంఘ్ ఇక్కడ సర్కార్ వచ్చింది కాబట్టి సర్కార్ ఎట్లా కూడా ఫేర్వెల్ చేసింది అని అంటే మోదీ గారు ఎవరైనా బర్త్డే ఉంటే కూడా సూపర్ ట్వీట్ చేస్తారు, మంచిగా రాస్తారు. కాకపోతే ఈయనకు ఒక సింపుల్ ఒక లైన్లో పెట్టేసిండు, వి విష్ హిమ్ గుడ్ హెల్త్. అంటే దాన్ని ట్రాన్స్లేషన్ చేసినాం అనుకో, మనం ట్విట్టర్ ట్రాన్స్లేషన్ కాకుండా మీడియా ట్రాన్స్లేషన్ చేసినాం అనుకో, డోంట్ కమ్ బ్యాక్ సాల్ అని అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఒక మెసేజ్ ఆ ట్వీట్లో నాకు అట్లనే అనిపించింది. ఇది నా పర్సెప్షన్, ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్, నేను నా వ్యక్తిగత ఇష్యూ చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇదే పెద్ద మాస్టర్ స్ట్రోకా ఏందా అని అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ హికప్ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక రూమర్ ఏమొస్తుంది తెలుసా సోషల్ మీడియా సర్కిళ్ళల్లో, ఆయన ఆల్రెడీ ఆయన కొన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన నోరికి రికం ఉండదు, ఆయన మజాక్ మస్కరపానా చేస్తూ ఉంటారు, ఆ పెద్ద మనిషి అట్లా చేయొద్దు, ఆ హోదాలా ఉన్న మనిషి అట్లా చేయొద్దు, ఆ చైర్కి మనం రెస్పెక్ట్ చేయాలి, అందుకే కొంచెం సర్కార్ ఇబ్బందులు పడుతున్నది ఆయన వల్ల, జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కూడా కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడినరు అని చెప్పి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందంటే భారతీయ జనతా పార్టీ సర్కార్ అంత పిచ్చోళ్ళ. మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది, క్రిటికల్ బిల్స్ ఇప్పుడు వస్తాయి, ఆ క్రిటికల్ బిల్స్ వస్తున్న తరుణంలో ఆయనని సడన్గా తీసేయడం అనేది కరెక్టా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంత పిచ్చి పని చేస్తారా భారతీయ జనతా పార్టీ? నన్ను అడిగితే మాత్రం చేయరు. ఎందుకంటే అపోజిషన్ని ఇరికాటంలో పెట్టాల్సిన టైంలో సభాపతి లేకపోతే ఆ సభాపతి చైర్లో వేరే వాళ్ళు కూర్చుంటారు. వచ్చి నేను కాదనంటే వైస్ చైర్మన్ ఖచ్చితంగా పోయి కూర్చుంటాడు. కాకపోతే ఇట్లాంటి ఇమ్మీడియట్గా ఆలోచనలు లేని ఆచరణ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేయదని నేను అనుకుంటున్నా. అయితే సపోజ్ చేస్తే భారతీయ జనతా పార్టీ చేస్తే
ఈ డ్రామాలకు ఇవన్నిటికీ ఈ పార్టీ లొంగదు. డిసిప్లిన్ అనేది కట్టర్గా ఉంటుంది. డిసిప్లిన్ అనే మంత్రతోనే భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఈ డ్రామా మంత్ర నడవదు అని చెప్పి చెప్తుంది. ఇంకొక రకంగా చూస్తే వైస్ ప్రెసిడెంట్ గారి ఎగ్జిట్ అంటే పూరగల్ల మజాక్ కాదు. డీజే బజాంచే కంప్లీట్గా ఈ డీజే ఎక్సెట్రా అయితే నడుస్తుంది చూడు. ఇప్పుడు రాజకీయ నాయకుల డీజే అలా నోరిప్పంగానే పెద్ద డీజే రిమిక్స్ నడుస్తుంది కదా. ఇది ఎక్కడనో ఒక దగ్గర ఈగోల క్లాష్ అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకారులు మాట్లాడతారు. ఈగో క్లాష్ ఎందుకు అంటున్నారు అని అంటే, లక్ష్మణ రేఖ దాటిండు కదా ఆయన చాలాసార్లు. ఆయన న్యూట్రల్ రోల్ ఉండాల్సిన వ్యక్తి డైరెక్ట్గా బయాస్డ్గా మాట్లాడతాడు కదా, ప్రెసిడెంట్ లెక్క ఉండి. ఆయన అపోజిషన్ లీడర్స్తో మీటింగ్ కూడా పెడతారు. అరవింద్ కేజ్రీవాల్ని కూడా వెనకటికి కలిసిండ్రు కదా. ఆయన పార్లమెంటరీ ఇంటర్వెన్షన్స్లలో మీడియా స్టేట్మెంట్లు ఇచ్చుడు, అసర్టివ్ టోన్లలో మాట్లాడు కూడా లక్ష్మణ రేఖ దాటినట్టు అవుతుంది కదా. కాన్స్టిట్యూషనల్ బౌండరీని ఓవర్ రీచ్ అవుతున్నాడు కదా అని చెప్పి చెప్తారు. ఇవన్నీ పక్కకు పెడితే ధన్కర్ గారి రెసిగ్నేషన్ ఏ కేటగిరీలో పడుతుంది అని అనేది ఇప్పటికీ కూడా అర్థమవుతలేదు ఆడ. ఎందుకంటే ఆయననే చెప్పాలి ఆయన ఎందుకు రిజైన్ చేసిండని. మోదీ గారి ట్వీట్ చూసుకొని మనం కమెంట్ చేద్దామా, లేక ఆయన ఆరోగ్య ఛాలెంజెస్ని చూసి మనము దీన్ని కన్క్లూడ్ చేద్దామా, లేక బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఏం జరిగింది అని చెప్పి ఉద్దేశపూర్వకంగా మనం మాట్లాడదామా? అసలు ఈ కంప్లీట్గా పొలిటికల్ కన్ఫ్యూజన్లా, ఇంకా ఈ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీలా ఎవరిని ఎక్కడ పెట్టి మాట్లాడదామని అంటే మనకు అర్థమవుతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద రచ్చ చేస్తున్నారు మన ధన్కర్ గారి రాజీనామా గురించి. జయరాం రమేష్ గారు అయితే అట్లెట్లా బీజేపీ పట్టించుకుంటలేదు, బీజేపీ అట్లా చేస్తలేదు, ఏదో అంతర్గత కుమ్ములాట నడుస్తుంది బీజేపీలా అని చెప్పి చెప్తాడు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఇదే జయరాం రమేష్ గారు వెనకటికి ఈయనని రాజ్యసభ మన ఏమంటారు సభాపతి నుంచి తీసేయాలా, తొలగించాలా అని చెప్పి కోరుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఈయన మంచోడు అయిపోయిందా? ఇంత పంచాయతీ రాజకీయమైన ఉంటుందా ఫ్రెండ్స్? వీళ్ళు వెనకటికి ఆయన జరుపుదామని అన్నారు, ఇప్పుడేమో ఆయన మంచోడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా చేస్తున్నారు, బీజేపీ ఏ పొజిషన్కి కూడా గౌరవం ఇస్తలేదు, డిక్టేటర్ లెక్క పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ కళ్యాణ్ బెనర్జీ ఆయనని ఎంత హేళన చేసిండు పార్లమెంట్ బయట వెనకటికి, ఇది మనం మర్చిపోయినామా? దీని మీద కూడా అడగొద్దా? మళ్ళీ హిపోక్రసీ చూడుండ్రి. ఇదే కళ్యాణ్ బెనర్జీ గారు జయరాం రమేష్ గారు ధన్కర్ గారిని అట్లా చేస్తారా పాపం అని చెప్పి మాట్లాడతారు. దీన్ని మనం ముంగటికి కూడా పోలేము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గిరీష్ మళ్ళా అని అంటే నేను జోకేస్తున్నా. ఇప్పుడు నేను చూపించేది నేను అబ్సల్యూట్గా జోకేసి చూపిస్తున్నా. మళ్ళీ దీన్ని మీరు సీరియస్గా తీసుకోకర్రి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది పెద్దగా పోతుంది, మీరు అడిగారు కదా మళ్ళీ, అందుకే నేను అడిగినందుకు పెద్దగా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతారు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతారు అని అంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు రాబర్ట్ వాడ్రా అని చేద్దామా, రాబర్ట్ వాడ్రా అని చేస్తే ఏమవుతుంది సోషల్ మీడియాలో అని అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ సైలెంట్ అయిపోతాడు. ఇక లొల్లి ఏడిగా వెళ్ళకొచ్చి దిందలకర్ అని లొల్లి చేస్తున్నాడు చూడు, ఆ లొల్లి కాదు. ఎందుకనంటే రాహుల్ మే జీజా బోల్ రా ఆప్ సున్లో నా అని అనగానే సైలెంట్ అయిపోతారు. బావా చెప్పి తినాల్సి వస్తుంది కదా మళ్ళీ. బావా ఎంతకైనా బావాకు వాల్యూ ఉండదా? సో ఈ జీజు కథలు ఏవైతే ఉంటాయో ఇక రాజ్యసభలో స్మూత్గా డిస్కషన్స్ జరగవచ్చు. అందుకే నేను రాబర్ట్ వాడ్రాని ప్రపోజ్ చేస్తున్నా, ఇది నేను చేస్తున్నా. ఇక శరద్ పవార్ గారు అంటారా చేస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఇక రాజకీయం చేసేది మహారాష్ట్రలో ఏం లేకపోయాయి కాబట్టి శరద్ పవార్ గారికి చేస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఇక కొంతమందికి ఇక ఇంటర్నల్గా అనుకోర్రి, ఎక్స్టర్నల్గా అనుకోర్రి, నేను ఏ రకంగా మాట్లాడుతున్నాడు గిరీష్ గారు అని అనుకోర్రి, వ్యక్తిగతంగా అనుకోర్రి, ప్రత్యక్షంగా అనుకోర్రి, పరోక్షంగా అనుకోర్రి, యోగి ఆదిత్యనాథ్ గారిని చేస్తే కూడా మంచిగానే ఉంటుంది అని చెప్తారు నేను వైస్ ప్రెసిడెంట్ కింద. मुझे पता है आप बात करिए, एक मच्छर ने ऐसा नहीं लेगा, एक आप बात करिए అంటాడు మళ్ళా. సో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు కూడా బాగానే ఉంటుంది. నన్ను అడిగితే నేనేమంటున్నా అంటే మహువా మిత్రా గారిని కూడా చేయొచ్చు. ఎందుకనంటే ఆమె క్వశ్చన్లు అడిగి ఏ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి మహువా మిత్రా గారిని చేస్తే క్వశ్చన్లు అడుగుడు బంద్ చేసి ఆన్సర్లు వచ్చుడు మొదలైతాయి మనకు. ఎందుకంటే ఆమెనే క్వశ్చన్ ఇస్తుంది, నువ్వు ఎప్పుడు ఆన్సర్ ఇస్తావు రా ఇవి నువ్వు మాట్లాడు అని చెప్పి చెప్తుంది. సో ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్తున్నా. మహువా మిత్రా గారు వైస్ ప్రెసిడెంట్ అయితే. మళ్ళీ ఇప్పుడు ఏదో 75 years కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఎక్సెట్రా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, మోదీ గారిది కూడా. సో మళ్ళా మోదీ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ అవుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆస్కారం ఉందిగా ఖచ్చితంగా. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ టు వైస్ ప్రెసిడెంట్ టు ది ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ స్పిరిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఖచ్చితంగా మోదీ గారు కూడా రేస్లో ఉంటారంటే ఉంటారు. ఇక ఇంకొకటి నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు జస్టిస్ వర్మ గారు ఉన్నారు కదా, ఈ గంభీరమైన నోట్ కట్టలు దొరికినాయి చూడు, ఆయనను కూడా వైస్ ప్రెసిడెంట్ చేస్తే ఇష్యూ ఖతం కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి జుడిషియరీకి నడుస్తున్న తర్జన భర్జన ఏదైతుంది చూడు, అది కూడా ఖతం అయిపోతుంది. ఇంకా
ఇంకా మంచిగా చెప్పాలనంటే నేనైతే లల్లూ ప్రసాద్ యాదవ్ అని చెప్తా. ఎందుకంటే ఆయన స్పీకర్ అయితే ఇంకెంత మంచిగా ఉంటుంది చూడురు. ఇక మీరు జోకుల మీద జోకులు ఉంటాయి, జోకుల కేకులు ఉంటాయి, జర హ్యూమర్ ఉంటుంది. సీరియస్ డిస్కషన్స్లలో కూడా క్యా బాబువా అని ఒక మాట అన్నాడు అనుకో లల్లూ యాదవ్ గారు, అదొక సూపర్ ఉంటుంది. ఇక ఇవన్నీ పంచాయతీలు పెట్టి గిరీష్ ఇది అంతెందుకు అని అంటే నన్ను అడిగితే పక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ లెక్క చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ని తీసుకొని వద్దాం. ఆ గిరీష్ ఆయన ఇండియాలో ఉండాలి. అయ్యే ఏ ఇండియాలో ఏముంటాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేద్దాం అన్నాడు. అందుకే వైల్డ్ కార్డ్ అంటున్నా. ఆయనకు భారతదేశ పౌరసత్వం ఇచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేసి ఆయన నీటికి తీసుకొని వద్దాం. నేను మజాక్ ఆడుతున్నా, నేను సీరియస్, ఐఎమ్ నాట్ సీరియస్ ఇన్ దిస్ కంప్లీట్ సినారియో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి జీ జిన్పింగ్నే తీసుకొని వద్దాం. ఇక ఉన్న ఏషియా, గ్లోబల్ సౌత్ ఏషియాలో మనమే హీరోలం. ఇక మళ్ళీ ఏంది ఇది పంచాయతీ కాకపోతే? ఒక వైస్ ప్రెసిడెంటు, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు, మాన్సూన్ సెషన్లా 3 hour వర్క్షాప్ జరిగిన తర్వాత మనిషి ఏ బ్రేక్ లేకుండా, చాయ్ బ్రేక్ లేకుండా కటక్ సెషన్స్ నడిపిన వ్యక్తి ఆల్ ఆఫ్ ది సడన్ రాజీనామా చేస్తే దాని మీద పలు ట్వీట్లు, అది కూడా మళ్ళీ నాకు విచిత్రం అనిపిస్తుంది. ఏంది తెలుసా? ఓకే, ఇప్పుడు నితీష్ కుమార్ని చేస్తానని అంటారు. నితీష్ కుమార్ హెల్త్ కూడా ఖరాబ్ ఉన్నది రా భయ్, మీకు అర్థమైతే లేదు. నితీష్ కుమార్ని పక్కకి జరిగిపోతే బీహార్లో ఒక ఓటు రాదు బీజేపీకి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఓటు రాదు బీజేపీకి. ఎందుకంటే సన్ ఆఫ్ ది సాయిల్ నితీష్ కుమార్. డైరెక్ట్గా చేస్తుంది ఒక డిజాస్ట్రస్ మూవ్ అనుకుంటారు బీహార్ ప్రజలు. ప్రతిసారి మన కార్డ్స్ పనిచేయకపోవచ్చు. నన్ను అడిగితే శశి తరూర్ ఈజ్ ఆల్సో వైజ్ డెసిషన్. కాంగ్రెస్ శశి తరూర్ గారు ఉన్నారు కదా, డైరెక్ట్ కాంగ్రెస్కి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఐఎమ్ డామ్ సీరియస్. జేపీ నడ్డా గారిని కూడా నన్ను అడిగితే ఈజ్ ఏ కంటెండర్ ఫర్ ది వైస్ ప్రెసిడెంట్. చేయొచ్చు, భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు మిగిలింది ఏంది లాస్ట్కు మనకు అని చెప్పి మాట్లాడితే, ఇక లాస్ట్లో మిగిలింది ఇది ఒకటే. ఏందని అంటే మళ్ళా నితీష్ కుమార్ గారికి లేదా నడ్డా గారిని వైస్ ప్రెసిడెంట్ చేయనీకే ఇవాళ రాజీనామా యాక్సెప్ట్ చేసిరా బీహార్ ఎలక్షన్స్లో ముంగడ పెట్టుకొని, లేకపోతే ఎన్డీఏ కూటమిలా లోపల అంతర్గత మదనం నడుస్తున్నదా? 74 సంవత్సరాలకు ధన్కర్ గారిని మంది రాజీనామా చేసేసి పక్కకు జరిగిపోయిండు అనంటే ఏదన్నా మనస్పర్ధలు జరిగి కూటమితో ధన్కర్ గారు జరిగిపోయిందా, లేక జుడిషియరీతోని ఆయనకు జరుగుతున్న అలుపెరగని పోరాటం వల్ల స్ట్రెస్కి గురై నాకెందుకు ఇవన్నీ పంచాయతీలు, గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయిందా, లేకపోతే నిజంగానే హెల్త్ కన్సర్న్స్తోనే ఆయన రాజీనామా చేసిండ అనేది ఇవాళ పెద్ద చర్చనీయాంశం. రీజన్స్ నిజంగా ధన్కర్జీయే చెప్పాలా. రీజన్స్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏం జరిగింది అనేది పోయినోళ్ళే చెప్పాలా. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పురు. నేను అన్నీ కనెక్ట్ చేసిన. అసలు ఆయన ఎవరు, ఆయన ఉన్నప్పుడు ఎట్లా నడిచింది, ఆయన ఏం చేస్తుండే, ఆయన ఎవరెవరిని కలుస్తుండే, ఆయన ఎవరెవరిని టిప్పనీ చేసిండు, ఆయన లక్ష్మణరేఖ ఎట్లా దాటిండు, ఎక్కడెక్కడ దాటిండు, ఆయన మీద పలు పెద్ద పెద్ద నాయకులు ఏ రకంగా ట్వీట్ చేసిండ్రు, ఆ ట్వీట్ని ట్రాన్స్లేషన్ ఏమవుతుంది మనం అర్థం చేసుకొని చూస్తే మనం ఎవరెవరిని ప్రెసిడెంట్ చేయొచ్చు, కారణాలు ఏడేడు ఉన్నాయి, ఎక్కడెక్కడ కారణాల మీద ఎంతెంత వెయిట్ పడుతుంది. ఎందుకంటే నాకు కూడా కంప్లీట్గా తెలియదు ఎందుకయిందో అని. మాట్లాడితే వాళ్ళే మాట్లాడాలి. లాస్ట్కి మనం ఏదైనా కన్క్లూడ్ చేయాలని అంటే జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ మాతా కీ జై.